పల్నాడు జిల్లా వినుకొండ సీఐ చిన్నమల్లయ్యను డిస్మిస్ చేశారు. దీనికి సంబంధించి ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. వినుకొండ స్టేషన్లో సీఐపై అత్యాచారం కేసు నమోదైంది. శాఖాపరమైన విచారణలో ఆయన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పల్నాడు జిల్లా వినుకొండ సీఐ చిన్నమల్లయ్యను డిస్మిస్ చేశారు. డిస్మిస్ కు రీజన్స్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వకృష్ణ త్రిపాఠి అయితే ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో సీఐ చిన్నమల్లయ్యపై అత్యాచారం కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన తర్వాత అతనిపై కూడా పలు రకాలమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీస్ శాఖాపరమైన విచారణ చేపట్టింది. విచారణలో అతను చాలా మంది మహిళలను స్టేషన్ కు వచ్చిన వారిని బలవంతంగా అత్యాచారాలకు పాల్పడి వాళ్ళని మోసం చేసి బెదిరింపులకు పాల్పడినట్టు కూడా విచారణలో తేలింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో చిన్నమల్లయ్య వినుకొండ సీఐగా పనిచేశారు. ఆ సమయంలోనే బ్రాహ్మణపల్లి వద్ద ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసి స్టేషన్ కు వచ్చిన బాధిత మహిళలను బలవంతంగా అక్కడ తీసుకెళ్లి అత్యాచారాలకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టారు. విచారణలో కొన్ని వాస్తవం తేలిన తర్వాత అతన్ని సర్వీస్ నుంచి తొలగిస్తూ అదే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ రోజు చిన్నమల్లయ్య వినుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత ఇంతవరకు కూడా దొరకకుండా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చిన్నమల్లయ్య పిటిషన్ దాఖలు చేసుకోగా సుప్రీంకోర్టు చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. మరోవైపు గతంలో కారంపూడిలో సీఐగా పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేసిన సమయంలో కూడా అక్కడ టీడీపీ నేతలను బుల్లెట్ పెట్టి కాల్చి చంపుతానంటూ కూడా బెదిరించిన కేసు ఈ అంశంపై కూడా తాజాగా అతనిపై కూడా కేసు నమోదై విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఇప్పుడు చిన్నమల్లయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఐజీ తీసుకున్న నిర్ణయంపై పోలీస్ శాఖలో కలవరం రేపింది. మరోవైపు చిన్నమల్లయ్యను త్వరలోనే అరెస్ట్ చేసి అతను గతంలో చేసిన అరాచకాలు అక్రమాలపై కూడా కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు సన్నద్ధమవుతున్నారు. రైట్ సాంబశివరావు.